ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఎక్లీసియాస్టస్ చాప్టర్ 3 వర్స్ 1 అందరం కలిసి చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సత్యమైన నిత్యమైన నీ మాటలను బట్టి వందనాలు ప్రభా. నీ మాటల ద్వారా మా జీవితాలను కట్టండి, మా కుటుంబాలను కట్టండి, మా బ్రతుకులను బాగు చేయండి. నీ వాక్యాన్ని లోతుగా మేము అర్థం చేసుకోవడానికి, నరనరాల్లో జీర్ణించుకోవడానికి, నీ వాక్యానుసారంగా నడవడానికి కావలసిన శక్తిని, సహాయమును మాకు అందించమని, ఆత్మదేవ నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము, ప్రతి దానికి సమయము కలదు. దేర్ ఈజ్ అ టైమింగ్ ఫర్ ఎవ్రీథింగ్. చూడండి, టైమింగ్ అనేది చాలా ముఖ్యం. టైమింగ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, సమయస్ఫూర్తికి టైమింగ్కి కూడా చాలా కనెక్షన్ ఉంటుందండి. సడన్గా ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు కొంతమందికి బ్రెయిన్ పనిచేయదు. మైండ్లో కొన్ని ఐడియాస్ వస్తాయి, కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత ఐడియా వస్తుంది. ఒకసారట ఒక సహోదరి తన ఇంట్లో కిచెన్లో బాండల్లో ఆయిల్ పెట్టి ఏదో వంటకం తయారు చేయాలని దాన్ని వేడి చేసిందంట. స్టవ్ మీడియంలోనో హై ఫ్లేమ్లోనో పెట్టి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కిచెన్లో చూసేసరికి ఆ బాండలిలో ఉన్న ఆయిల్ బాగా మరిగి ఆ కిందున్న ఫ్లేమ్ అంటుకుందంటండి. ఆ మంట చూడగానే ఈవిడికి మైండ్ పనిచేయలేదు, డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మేబీ ఆ సిలిండర్కి ఒకవేళ మంట అంటుకుంటే కిచెన్ పేలిపోతుందేమో అని ఏమి అర్థం అవ్వక ఆ మంటను ఆర్పడానికి ఆ మరుగుతున్న ఆయిల్లో, మరుగుతున్న నూనెలో ఒక బిందెడు నీళ్లు వేసేసిందంట. అంటే ఆమె అనుకుంది, యూజువల్గా మంట ఆర్పాలంటే నీళ్లు వేయాలి, ఆబ్వియస్గా వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మంట ఉండదు. కాబట్టి ఆవిడ మరుగుతున్న ఆయిల్లో ఎప్పుడైతే బిందెడు నీళ్లు వేసిందో ఆ నూనె అంతా ఈమె మీద వచ్చి పడి బాడీ మీద భయంకరమైన బాయిల్స్, భయంకరమైన గాయాలు. ఆ తర్వాత చాలా సమయం పట్టింది ఆమె కోలుకోవడానికి, ఇంకా ప్రాణాలతో బయటపడడం దేవుని కృప. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సమయంలో ఆమెకు కావాల్సింది సమయస్ఫూర్తి. ఆ టైంలో అంతా అయిపోయిన తర్వాత, ప్రమాదం అంతా జరిగిపోయిన తర్వాత ఇలా చేసుంటే బాగుండేదండి, అలా చేసుంటే బాగుండేదంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో టైమింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. సమయస్ఫూర్తి ప్రాముఖ్యం, సమయానుకూలంగా మాట్లాడడం ప్రాముఖ్యం, సమయోచితంగా ఆలోచించేయడం, అడుగులు వేయడం ప్రాముఖ్యం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా అన్నిటికీ సమయము ఉంది అని ఎప్పుడు మర్చిపోకూడదు. కొన్నిసార్లు చూడండి, పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒక 13-14 ఇయర్స్కి వచ్చిన తర్వాత కొంతమంది అంటారు, నేను డ్రైవ్ చేసేస్తాను కారు, నేను బైక్ డ్రైవ్ చేసేస్తాను అంటారు. ఈవెన్ దో దే లెర్న్ టు డ్రైవ్, ఒకవేళ వారికి డ్రైవింగ్ నేర్చుకునే అంత టాలెంట్ ఉన్నా, సామర్థ్యం ఉన్నా, గవర్నమెంట్ వారు ఇంత వయసు వస్తే తప్ప మీరు డ్రైవర్స్ లైసెన్స్కి అప్లై చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక వయసుకు రావాలి, ఒక వయసుకు వచ్చిన వాళ్ళే, ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు అయితే తప్ప వివాహం చేసుకోవడానికి లేదు అని గవర్నమెంట్ వారు పెట్టారంటే దట్ ఈస్ ద రైట్ టైమింగ్ ఫర్ అ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఎందుకంటే జీవితంలో వారి జీవితాన్ని వారు నడిపించుకోవడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి కావాల్సిన ఆ మెచ్యూరిటీ ఆ వయసుకు వారు పొందుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ వారు కూడా కొన్ని పెడుతూ ఉంటారు, అబవ్ 18 ఇయర్స్ వారే ఈ ఉద్యోగానికి అర్హులు, లేకపోతే ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఇంత వయసు ఉండాలి అని కొన్నిసార్లు పెడుతూ ఉంటారు. టైమింగ్ ఒక ఆటల పోటీలో కానీ, ఒక పరుగు పందెంలో కానీ మనం గమనిస్తే, పరుగు పందెంలో అందరూ చాలా కసిగా ఉంటారు, పరిగెత్తాలి, మెడల్ సాధించాలని. ఒక్క సెకండ్ ఒక వ్యక్తి ఏదో ఆలోచనలోకి వెళ్ళో, ట్రాన్స్లోకి వెళ్ళో, లేకపోతే టెన్షన్ పడో, ఒక్క సెకండ్ ఒకవేళ ప్రారంభించడం అంటే రన్నింగ్ లేట్ చేస్తే, ఆ ఒక్క సెకండ్ ఇట్ విల్ డిసైడ్ వెదర్ హీ విల్ విన్ ఆర్ లూజ్. అతను గెలుస్తాడా ఓడిపోతాడా అనేది ఒక్క సెకండ్ ఆలస్యం కూడా కొన్నిసార్లు డిటర్మిన్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద బర్త్ ఆఫ్ అ చైల్డ్, ఒక బిడ్డ పుట్టుకను గురించి మనం ఆలోచిస్తే, ఒక బిడ్డ ఈ లోకంలో పుట్టాలంటే తల్లి గర్భంలో నుండి రైట్ టైమింగ్కు ఆ బిడ్డ బయటకు రావాలి. రైట్ టైమింగ్కు ఆ బిడ్డ బయటకు వచ్చినట్లు అన్ని ఏర్పాట్లు జరగాలి. కొన్నిసార్లు కొంతమంది డాక్టర్స్ డిలే చేసేస్తూ ఉంటారు. డాక్టర్స్ కొన్నిసార్లు అందుబాటులో ఉండరు. ఒకవేళ అర్ధరాత్రి సమయంలో ఆ తల్లికి నొప్పులు వస్తుంటే, ఆ బిడ్డను డెలివర్ చేయాల్సిన సమయంలో డాక్టర్స్ కొన్నిసార్లు నిద్రమత్తులో ఉండి, లేకపోతే నర్సులు నిద్రమత్తులో ఉండి, తర్వాత చూసుకుందాంలేండి, తెల్లవారుజామున చూద్దాంలేండి, ఉదయం డాక్టర్ వచ్చాక చూద్దాంలేండి అని కొన్నిసార్లు ఆ బేబీని ఆపరేట్ చేసి తీయాల్సిన టైంలో తీయక ఆపరేట్ చేయడం లేట్ అవ్వడం వల్ల కూడా చాలా
చాలామంది చిన్న బిడ్డలు చనిపోతూ ఉంటారండి. కొన్నిసార్లు సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళలేక, లేకపోతే ఒక ట్రాఫిక్ జామ్లో ఒక గర్భిణీ స్త్రీ చిక్కుకొని సమయానికి హాస్పిటల్కి వెళ్ళలేక గర్భంలో బిడ్డ చనిపోయిందని ఇలాంటి వార్తలు కూడా అనేకం మనం చూస్తూ ఉంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ప్రతిదానికి ఒక సమయము ఉంది. సరైన సమయంలో పనులు జరిగినప్పుడే అవి చక్కగా ఉంటాయి. అయితే ప్రతిదానికి సమయం ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు. ఓ మై గుడ్నెస్, ఇది ఒక పెద్ద ఎగ్జాస్టివ్ లిస్ట్ లాగా కనబడుతుంది. ప్రతి దానికి సమయము కలదు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి ఆయన సమయానుకూలంగా, సమయానుసారంగా పనిచేసేవాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, దేవా నేను రెడీగా ఉన్నాను, నేను ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేస్తున్నాను, నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నా జీవితంలో కార్యం జరగాలని, అండ్ ఐఎమ్ టోటలీ రెడీ, అంటే నాకు అనిపిస్తుంది నేను సిద్ధంగా ఉన్నానని. బట్ మీరెందుకు చేయట్లేదు కార్యం అని కొన్నిసార్లు మనలో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే మనం గుర్తించాలి, ప్రతిదానికి సమయము కలదు. దేర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకొక మాట ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలోనే 11వ వచనంలో, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు సమస్తము ఆయన నియమించినాడు. కొన్నిసార్లు మనం తొందరపడతాం, కొన్నిసార్లు మనం ఇంపేషెంట్ అవుతాం, విసుక్కుంటాం, కొన్నిసార్లు మనం కంగారు పెట్టేయాలనుకుంటాం దేవుణ్ణి. దేవా చెయ్యి త్వరగా, ఇచ్చేయి, నేను రెడీగా ఉన్నా, నేను ఎదురు చూస్తున్నా, వాళ్ళకి ఇస్తున్నావు, వీళ్ళకి ఇస్తున్నావు, నాకు ఇచ్చే. కొన్నిసార్లు మన జీవితంలో మనం తొందరపడతాం, మనం దేవుణ్ణి కొన్నిసార్లు తొందర పెడతాం, కొన్నిసార్లు దేవుని మీద విసుక్కుంటాము, కొన్నిసార్లు దేవుని మీద అలుగుతాము, కొన్నిసార్లు నిరాశపడిపోతాము, కొన్నిసార్లు నిరీక్షణ కూడా కోల్పోతామేమో. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్లీజ్ నో అండ్ బిలీవ్ దట్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే, మేబీ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ టు హ్యాండిల్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అ బెటర్ వే. నీకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు ఇంకా అమూల్యమైన విధానంలో దానిని స్వీకరించడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడేమో. ఆర్ మేబీ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యువర్ బ్లెస్సింగ్ ఫార్ యూ. నీ కొరకు ఇంకా శ్రేష్టమైనది ఏదో, మేబీ హీ ఈస్ క్రాఫ్టింగ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. అందుకే ఆలస్యం అవుతుందేమో ఆశీర్వాదము. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఒక సీడ్ మనం ఆలోచిస్తే, ఒక గింజను మనం తీసుకున్నట్లయితే, ఒక గింజను చూస్తే ఇట్ లుక్స్ లైక్ అ డ్రై లైఫ్లెస్ సీడ్. చూడండి, ఒక విత్తనం చూస్తే దానిలో ఒక పచ్చదనం, దానిలో నుంచి రాబోయే మొక్క, అది కాయబోయే ఫలాలు, ఒకవేళ అది పూలు వచ్చే చెట్టు అయితే దానిలో పువ్వులు అవేమి కనబడవండి. ద సీడ్ ఇన్ ఇట్ సెల్ఫ్ లుక్స్ సింపుల్ అండ్ డ్రై. అది చూడగానే ఇదేదో జీవం లేని, ఒక ఎండిపోయిన ఒక చిన్న వస్తువులాగా అనిపిస్తుంది. బట్ ఆ సీడ్నే గనక, ఆ చిన్న గింజనే తీసుకొని వెళ్ళి మనం భూమిలో నాటితే, అది జర్మినేట్ అయిన తర్వాత అది కూడా వెంటనే వచ్చేదండి. వెంటనే మొక్క, చెట్టు. చూడండి, కొన్నిసార్లు మనకి గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉంటారు కదా, అప్పటికప్పుడే ఇలా వేయగానే, ఇలా నీళ్ళు వేయగానే ఇలా మొక్క వచ్చి ఇలా చెట్టు అయిపోయి ఇలా కాయలు వచ్చేసి ఆ కాయలు అందరూ కోసేసుకొని తినేయడం. గ్రాఫిక్స్లో లా కాదు, కానీ ఒక గింజను మనం నేలలో వేసిన తర్వాత ముందు అది నేలలో పడి అది ఓపెన్ అయిన తర్వాత దాని లోపల నుంచి చిన్న షూట్ ప్రారంభమై ఆ చిన్న మొక్కొచ్చి సమయము గడిచే కొలది, కాలము గడిచే కొలది, డేస్, మంత్స్, ఇయర్స్, ఆ తర్వాత మహావృక్షము, ఆ తర్వాత వృక్షము నుండి ఫలాలు, ఆ తర్వాత దానిని నాటిన యజమానునికి సంతోషము, ఆనందం. అంటే మనం గమనించాల్సింది, ఈ చిన్న సీడ్లో ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బ్రింగ్ ఫోర్త్ అ బిగ్ ట్రీ. ఈ చిన్న గింజలో, విత్తనంలో ఒక పెద్ద వృక్షము మొలిచే అంత కెపాసిటీ ఉంది, కానీ అది మొలవడానికి సమయము
తీసుకుంటుంది. ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ ఎనర్జీ, ఇట్ టేక్స్ ఎఫర్ట్. ఆ గింజకు ఎవరో నారు పోసి నీరు పోసి దానిని పెంచి కాపు కాసి పెద్ద చేసిన తర్వాత ఆ చెట్టు సమాజం అంతటికి, లేకపోతే అది నాటిన ఇంటి వారికి ఫ్రెష్ ఆక్సిజన్ ఇవ్వడం, మంచి ఫలాలు ఇవ్వడం, ఒకవేళ పూల మొక్క అయితే చక్కని ఆహ్లాదకరమైన పరిస్థితిని, వాతావరణాన్ని అది కల్పిస్తుంది. నీ జీవితంలో మేబీ యువర్ బ్లెస్సింగ్ ఇస్ లైక్ దట్ స్మాల్ సీడ్. నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఒక చిన్న విత్తనంలా ఉండొచ్చు. బట్ ప్లీజ్ నో దట్ దెర్ సంథింగ్ దట్ గాడ్ ఇస్ డూయింగ్. నాకు కనబడట్లేదండి, ఏమి ఈ విత్తనంలో నాకేం కనబడుతుందండి అంటే విత్తనంలో ఏం కనబడదు. విత్తనం నేలలో పడాలి, ఆ తర్వాత దానిలో నుంచి చిన్న మొక్క రావాలి, అది పెరగాలి, పెద్దవ్వాలి, ఆ తర్వాత ఫలాలు, ఆ తర్వాత దాని వలన ఆనందము, ఆశీర్వాదము, దాని వలన ఉపయోగము, ప్రయోజనం. నీ జీవితంలో కూడా మేబీ యు ఆర్ ఇన్ దాట్ జర్మినేటింగ్ ప్రాసెస్. మేబీ ఆ చిన్న సీడ్ భూమిలో పడిన తర్వాత కొన్ని రోజులు మనకు అనిపిస్తుంది, అసలు సీడ్ ఉందా లేదా. సీడ్ వేశాను, నేను ఇక్కడ విత్తనం వేశాను, ఇప్పుడు నీరు పోస్తున్నాను కానీ నాకేం కనబడట్లేదే పైకి అంటే అక్కడ విత్తనం లేదు అని చెప్పడానికి వీల్లేదు. ద సీడ్ ఇస్ జర్మినేటింగ్. దాన్ని ఇంగ్లీష్లో జర్మినేషన్ ప్రాసెస్ అంటారు. అంటే అందులో నుంచి ఆ మొక్క బయటకు రావడాన్ని అది కొంత సమయం తీసుకుంటుంది. ఆ చిన్న మొక్క బయటకు వచ్చే వరకు అసలు అక్కడ సీడ్ ఉంది అని కూడా మనకు కనబడదు. మేబీ నీ జీవితంలో దేవుడు కార్యము చేయడం ప్రారంభించారు, కానీ అది ఇంకా అంత ఆబ్వియస్గా నీకు కనబడట్లేదు, నీ చుట్టూ ఉన్న ఎవరికి కూడా కనబడట్లేదు. అండ్ మేబీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు పుట్ యూ డౌన్. బహుశా నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యం ఇంకా అదొక సీడ్ లెవెల్లో, లేకపోతే ఒక జర్మినేషన్ ప్రాసెస్లో ఉండొచ్చు. బహుశా నీ చుట్టూ ఉన్న వ్యక్తులు చూసి నిన్ను అపహాస్యం చేస్తూ ఉండొచ్చు. ఆర్ మేబీ ద పీపుల్ అరౌండ్ యూ ఆర్ సేయింగ్, ఇంకా వీళ్ళ జీవితం ఇంతే, ఎప్పుడవుతుంది ఇంకా నీ జీవితంలో ఇంకా మంచి రోజులు వస్తాయా, నీకు ఇంకా సంతోషం ఉంటుందా, నీ వలన మాకు కూడా బాధే, నీ వలన మాకు కూడా ఏడిపే. కొన్ని కుటుంబాల కొంతమంది చెల్లెలు నాకు చెప్తుంటారు, అక్క నా జీవితంలో వివాహం ఆలస్యం అయిపోతుంది, మా అమ్మ నాన్న నా కోసం ఏడుస్తున్నారు, నా తర్వాత ఉన్న వాళ్ళు కూడా నా వివాహం అయితే వాళ్ళు వివాహాలు చేసుకుందామని ఎదురు చూస్తున్నారు అక్క, నిజంగా నా జీవితం నాకే ఒక భారంలాగా అనిపిస్తుంది, నేను ఉండడం వల్ల నా తల్లిదండ్రులకు భారం అయిపోయానేమో, లేకపోతే నా తోబుట్టువులకు కూడా నా వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయేమో అనిపిస్తుంది అక్క అని. బహుశా మేబీ యు ఆర్ ఎట్ దట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. బహుశా నీ జీవితంలో ఆ స్థితిలో నీ ఉండుండొచ్చు. బట్ గమనించు, దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మేబీ యు ఆర్ ఇన్ అ స్టేజ్ ఆఫ్ డ్రైనెస్, మేబీ యు ఆర్ ఇన్ అ సీజన్ ఆఫ్ అన్ఫ్రూట్ఫుల్నెస్. ఫలములు లేని స్థితిలో ఉన్నావేమో, బట్ గాడ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద సీజన్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. బహుశా ఇప్పుడు ఒక ఎండిపోయిన స్థితిలాగా నీ జీవితం ఉందేమో, ఫలభరితమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని కూడా ఒక్కసారి గమనిస్తే, ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత అనేక మందికి ఆయన మేలులు చేసి, స్వస్థతలు చేసి, చనిపోయిన వారిని సైతం బాగు చేసి, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఆయన ఉన్న తర్వాత ఆయన జీవితంలో కూడా దేర్ వాజ్ అ రఫ్ సీజన్. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభు ఆ రఫ్ సీజన్ గుండా వెళ్ళింది నీ కొరకు, నా కొరకే, మన కొరకే. సిలువ శ్రమలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, ఈసడింపులు, చీదరింపులు, ఆయన మీద వారి ఉమ్ము ఊసారంట. రోమా సైనికులు ఉమ్ము ఊసారంట. చూడండి, మనల్ని చూసి ఎవరైనా అటు పక్కన ఉమ్మి ఊస్తేనే కొంతమందికి బ్లడ్ బాయిల్ అయిపోద్ది. మనల్ని ఒక డిఫరెంట్ లుక్ ఇస్తేనే కొన్నిసార్లు మనం తీసుకోలేం, తట్టుకోలేం. యేసుక్రీస్తు ప్రభువు రిజెక్షన్, షేమ్, గిల్ట్, పనిష్మెంట్ అన్నీ పరిపూర్ణంగా ఆయన భరించాడు. బట్ వెన్ జీసస్ వాజ్ గోయింగ్ త్రూ దాట్, బహుశా లోకంలో ఉన్న వారికి అర్థం కాలేదు, రోమా సైనికులకు అర్థం కాలేదు, శాస్త్రులు పరిసయ్యులకు కూడా అర్థం కాలేదు. వాట్ అన్ అగ్లీ సైట్, ఎంత భయంకరమైన మరణం, ఘోరాతి ఘోరమైన మరణం, క్రూరాతి క్రూరమైన శిక్ష, ఇంత అవమానకరమైన దెబ్బలు తింటున్నాడా, యెరూషలేము వీధుల గుండా అలా ఈడ్చుకొని వెళ్తున్నారా అని బహుశా యేసుక్రీస్తు ప్రభువును చూచి అక్కడున్న ప్రజలు తలలు ఊపారు, చేదరించుకున్నారేమో, జాలి పడ్డారేమో చూసి. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ సీజన్ తరువాత, ఆయన మరణం అయిన తర్వాత కేవలం 3 రోజులే హీ రోజ్ అగైన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు హీ వెంట్ త్రూ సఫరింగ్. ఆయన శ్రమ గుండా వెళ్ళారు, బట్ హీ ఈజ్ నాట్ సఫరింగ్ ఎనీమోర్. ఆయన అవమానం గుండా వెళ్ళారు,
ముండ్ల కిరీటం పెట్టబడింది ఆ సీజన్లో. బట్ నౌ హీ ఈస్ క్రౌన్డ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సింహాసనము మీద రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుడుగా, మహిమాన్వితుడైన దేవుడుగా ఇప్పుడున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఆ శ్రమలు, అవమానము, నిందలు, హింసలు, సిలువ మరణము, దెబ్బలు, చిత్రహింసలు అవన్నీ మన కొరకు ఒక సీజన్ వరకే. అయితే హీ ఈజ్ నాట్ ఇన్ దట్ స్టేజ్ ఎనీమోర్. ఆ స్థితిలో ఇప్పుడు ఆయన లేరు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అప్పుడు అందరికంటే నీచంగా యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ట్రీట్ చేయబడ్డారేమో, కానీ బట్ టుడే హీఈస్ అబవ్ ఎవ్రీ వన్, హీఈస్ అబవ్ ఎవ్రీథింగ్. అందరికీ పైగా, అన్నిటికీ పైగా ఆయన ఉండి ఆయన రాజ్యమేలుతున్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాసిగా నీవు ఈ రాత్రికాల సమయంలో బహుశా అనుకుంటూ ఉండొచ్చు, నా లైఫ్లో టైమింగ్ అంతా అయిపోయిందండి, ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో జరగాలంటారు. నాకు ఉద్యోగం రావాలి కానీ ఇంకా రాలేదు, వివాహం అవ్వాలి ఇంకా అవ్వలేదు, నా ఎర్లీ 30sలో ఆర్ మేబీ లేట్ 20sలో నేను తల్లి కావాలనుకున్నాను, బట్ ఇంకా అది కూడా జరగలేదు. నా వ్యాపారం ప్రారంభించి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పటికైనా నేను ఒక స్థిరమైన పొజిషన్లోకి వస్తానేమో అనుకున్నాను, బట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. బహుశా నీ జీవితంలో టైమింగ్ లేట్ అయిపోయింది, టైమింగ్ మిస్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని వాక్యాన్ని నమ్ము. ఈ రాత్రికాల సమయంలో ప్రతి దానికి సమయము కలదు. నీ జీవితంలో ఆయన సమయము ప్రకారము, ఆయన కాలమానం ప్రకారము, ఆయన టైమింగ్ ప్రకారము హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నీకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు బెటర్గా హ్యాండిల్ చేయడానికి, నువ్వు ఇంకా గ్రాటిట్యూడ్తో ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి, బహుశా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో. దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఆలస్యాన్ని, అది అలక్ష్యం అవుతుంది అని బాధపడకు, కృంగిపోకు, నిరీక్షణతో కనిపెట్టు. ప్రభువా, ప్రతిదానికి దాని సమయం చొప్పున నువ్వు చేస్తానన్నావు. యూ విల్ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ టైం. నీ సమయంలో అన్నీ చక్కగా జరిగిస్తానని వాగ్దానం చేసావు. నా జీవితంలో కూడా కార్యం చేయ ప్రభువా అని అడుగు. దేవుడు అట్టి కృప, అట్టి కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.